దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్ 63% పోలింగ్ నమోదు. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ క్యూ లైన్లో నిల్చున్న వారికి అవకాశం. విపక్ష ఇండియా కూటమి నేతలు పిరికివారు, పాకిస్తాన్ అణు సామర్థ్యాన్ని చూసి భయపడుతున్నారన్న మోదీ. ఎన్నికల్లో మెజారిటీ వస్తే జైలు నుంచి విడుదలవుతా, కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 111 పాయింట్లు, నిఫ్టీ 48 పాయింట్లు లాభం. నాలుగో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నాలుగో విడతలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 లోక్సభ స్థానాల్లో ఇవాళ ఓటింగ్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 8 చొప్పున, బీహార్లో 5, ఒడిశా, జార్ఖండ్లో 4 చొప్పున, జమ్మూ కాశ్మీర్లో 1 లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ పూర్తయింది. చెదురుమదురు ఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంటు స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఓటర్లలో చైతన్యం మరింతగా పెరగడంతో ఉదయం 6:30 నుంచే పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు ఓటర్లు. దీంతో ఉదయం 10 గంటల వరకు 15% వరకు పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో ఉదయం 6:30 నుంచే క్యూ లైన్లో వేచి ఉన్నారు ఓటర్లు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లలో వచ్చినటువంటి చైతన్యం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. గతంలో కంటే ఈసారి ఓటింగ్ సరళి కావచ్చు, లేకపోతే పోలింగ్ కావచ్చు, విపరీతంగా పెరిగిందని అయితే చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ సరళికి సంబంధించి మా కరెస్పాండెంట్ రమేష్, అలాగే శ్రీకాంత్ కడప నుంచి ఇద్దరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రమేష్, పోలింగ్ సరళికి సంబంధించి అధికారులు ఏమని చెప్తూ ఉన్నారు? విపరీతమైనటువంటి పోలింగ్ అయితే పెరిగింది అనేటువంటి మాట, గతంలో కంటే ఇప్పుడు మరింతగా కూడా పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. ఇప్పటి వరకు ఎంత శాతం నమోదైందని అధికారులు చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఘట్టంలో కీలకమైన పోలింగ్ ఈరోజు ముగిసింది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు, అంటే కొద్ది నిమిషాల క్రితమే ముగిసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ కొంచెం ఎక్కువనే జరిగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఈసారి వృద్ధులు కావచ్చు, మహిళలు, యువత, కొత్తగా ఓటు వచ్చిన వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 7
గంటల నుంచే క్యూ లైన్లో నుంచొని తమ ఓటును వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రంలో ఈసారి దాదాపుగా 10 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. వారందరూ కూడా దాదాపుగా తమ ఓటును మొదటిసారి వినియోగించుకున్నట్లు అధికారిక వర్గాలు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో అంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 79% పైగా పోలింగ్ జరిగింది. అయితే ఈసారి అది ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటివరకు అంటే సాయంత్రం 5 గంటల వరకు అధికారులు అందించినటువంటి సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 68% పోలింగ్ నమోదైంది. ఇంకా పోలింగ్ 6 గంటలకు ముగిసినప్పటికీ కూడా 6 గంటల తర్వాత క్యూ లైన్లో ఎవరైనా ఓటింగ్ వేసేందుకు క్యూ లైన్లో నుంచుంటే వారికి కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ చాలా చోట్ల పెద్ద ఎత్తున ఓటర్లు క్యూ లైన్లో నుంచున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో నుంచున్న వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఉంది. అది రాత్రి ఎంత సమయం అయినా కానీ వారు ఓటు వేసేందుకు అవకాశాన్ని అధికారులు కల్పించినటువంటి పరిస్థితి కూడా ఉంది. 6 తర్వాత కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఇంకా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి వచ్చినటువంటి పరిస్థితి, క్యూ లైన్లో నుంచినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఉదయం నుంచి ఒకసారి పోలింగ్ జరిగినటువంటి తీరును చూస్తే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అంతకంటే ముందు అంటే 5:30 నుంచే మాక్ పోలింగ్ జరిగింది. మాక్ పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ ఈవీఎంలు కొంత మొరాయించినప్పటికీ అధికారులు వాటిని వెంటనే సరిచేశారు. ఆ తర్వాత పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరికొన్ని చోట్ల మాత్రం కొంత ఈవీఎం సమస్యల వల్ల కొంత ఆలస్యంగా నమోదైంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఉదయం దాదాపు 2 గంటల పాటు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. కానీ 2 గంటల తర్వాత మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు చాలా నియోజకవర్గాల్లో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా ఎన్నికల పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని చెప్పుకోవచ్చు. కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాలను, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి రాష్ట్ర ఎన్నికల సంఘం అక్కడ ప్రత్యేకమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కూడా చాలా చోట్ల ఘర్షణలు, గొడవలు జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా మాచర్ల నియోజకవర్గం, అదేవిధంగా తాడిపత్రి నియోజకవర్గంతో పాటు నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలోనూ, అదేవిధంగా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోనూ, అదేవిధంగా కాకినాడ జిల్లాలో కూడా అంతే. వీటితో పాటు పొంగనూరు నియోజకవర్గం అంటే ప్రధానంగా చిత్తూరు జిల్లాకి సంబంధించి పొంగనూరు నియోజకవర్గంలో కూడా చాలా చోట్ల ఘర్షణలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల రాళ్ళు, కర్రలతో టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో చాలామంది గాయపడ్డ పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి సంఘటనలపైన ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ వెంటనే పోలీసులను, భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయడం, అక్కడ గుమ్మిగున్నటువంటి కార్యకర్తలను కావచ్చు, ప్రజలను కావచ్చు చెదరగొట్టి పోలింగ్ సాఫీగా జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ప్రయత్నాలు కూడా చేసింది. ఇలాంటి కొన్ని సంఘటనలు మినహా ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అయితే దాదాపుగా ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. 5 గంటల వరకు 68% ఓటింగ్ నమోదైంది. ఆ తరువాత అంటే 5 నుంచి 6 గంటల వరకు దాదాపు మరో 10% వరకు జరిగి ఉంటుంది. 6 గంటల తర్వాత కూడా ఇంకా చాలామంది చాలా చోట్ల ఓటు వేసేందుకు క్యూ లైన్లో నుంచుని ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ ఫిగర్ కొంత ఆలస్యంగా అర్ధరాత్రి వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో జరిగినటువంటి 79% కంటే ఈసారి ఖచ్చితంగా ఎక్కువగా జరుగుతుందనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. గతంతో పోలిస్తే కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు చైతన్యం వెల్లువెత్తినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఉదయం నుంచి కూడా ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో పక్క రాష్ట్రాలు, ఏపీలో ఓటు హక్కు ఉండి పక్క రాష్ట్రాల్లో ఉద్యోగం కావచ్చు, ఇతర పనుల మీద వెళ్ళిన వారు కావచ్చు, లేదంటే చదువులు, ఉన్నత చదువుల కోసం బయటకు వెళ్ళిన వారు కావచ్చు, వాళ్ళందరూ ఓటు వేయడానికి వచ్చే పరిస్థితి తక్కువగా ఉండేది. కానీ ఈసారి ఆ పరిస్థితి కొంత మారింది. పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఎవరికైతే ఓటు ఉందో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏపీకి రావడం జరిగింది. గతంతో పోలిస్తే ఎన్ఆర్ఐలు కూడా ఈసారి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్ఆర్ఐలు కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఓటింగ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా పెరుగుతుందనే అంచనా అయితే అధికారులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 79% గతంలో జరిగితే ఈసారి అంతకు మించి జరిగే అవకాశం ఉంది. అయితే ఇది ఎంత జరుగుతుంది, ఎంత ఎక్కువ జరుగుతుంది అనేది కూడా కొంత అధికారులకి కొంత ఆలస్యంగా సమాచారం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 5 గంటల వరకు ఉన్నటువంటి సమాచారం ఉంది. ఇప్పుడు 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో చాలామంది
ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి కూడా ఓటు వేసేందుకు అవకాశం ఇస్తారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో గత 2 నెలలుగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన సందడి నెలకొని ఉంది. ప్రధానంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా ప్రచారాలను నిర్వహించాయి. ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ఆకర్షణీయమైన మేనిఫెస్టోలు, హామీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా ప్రత్యర్థి పార్టీలు ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా ఏదైతే నామినేషన్ల సందర్భంగా కూడా పెద్ద ఎత్తున అన్ని పార్టీలు చాలా ఉత్సాహంగా చాలా పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించి కూడా నామినేషన్లు వేసి తమ బలగాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. దాదాపుగా 2 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి ఎన్నికల వాతావరణం నెలకొని ఉంది. ఇప్పుడు ఈరోజు ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసింది సాయంత్రం 6 గంటలతో. దీంతో కొంతవరకు ఇప్పటి వరకు ఎవరైతే నాయకులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎన్నికల ప్రచారంని ముమ్మరంగా నిర్వహించి ఓటర్ని పోలింగ్ బూత్ వరకు తీసుకువచ్చి ఓటింగ్లో పాల్గొనేలా చేయడం వరకు శ్రమించారో వాళ్ళందరూ కూడా కొంత రెస్ట్ దొరికే అవకాశం ఉందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. జూన్ 4వ తేదీన ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్లో ఎవరి భవిష్యత్తు ఏంటనేది స్పష్టంగా ఓటర్లు ఈవీఎంలలో భద్రపరిచినటువంటి పరిస్థితి కూడా ఉంది. 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఎవరు మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంటారో, ఎవరు పరాజయం పాలవుతారనే అంశానికి సంబంధించి చాలా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ముగిసింది కాబట్టి ఇంకా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ పైనే నేతలు అందరూ కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. జూన్ 4వ తేదీ వరకు కొంత సమయం ఉంది కాబట్టి జూన్ 4వ తేదీ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది కొంత అందరిలో కూడా ఆసక్తి నెలకొని ఉంది. రైట్. ఉత్తరాంధ్రలో మాత్రం ఒకంత పోలింగ్ పర్సంటేజ్ అయితే తగ్గినట్లుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అనుకున్నంత స్థాయిలో ఉత్తరాంధ్రలో పర్సంటేజ్ అయితే నమోదు కాలేదని అయితే చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఇక కడప నుంచి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీకాంత్, కడప జిల్లా వ్యాప్తంగా ఆ పోలింగ్ సరళికి సంబంధించి అధికారులు గతంలో కన్నా పర్సంటేజ్ పెరిగిందనేటువంటి మాట అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? గతంలో కన్నా వాస్తవ పరిస్థితులు చూసుకుంటే ఈ గతంలో కన్నా కూడా ఇప్పటికైతే పోలింగ్ శాతం పెరిగిందనే చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో చూసుకుంటే ఇటు జమ్మలమూడు కానీ కొన్ని నియోజకవర్గాల్లో చాలా చోట్ల కూడా గొడవలు జరిగి అల్లర్లు అయిన పరిస్థితి నేపథ్యంలో ఈసారి కూడా ఇటు పోలీసులు కానీ జిల్లా యంత్రాంగం కానీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే పూర్తి చేసుకున్నారు. ఆ విధంగానే ఓటర్లు ఓటు వేసేదానికి వచ్చేదానికి కూడా మంచి వాతావరణాన్ని కూడా కల్పించిన పరిస్థితి. పండగ వాతావరణంలో కూడా ఓటర్లు వచ్చి ఓటు వేసుకోవాలనే ఉద్దేశంతో కడప నగరంలోని గాంధీనగర్ స్కూల్ కానీ పలు మోడల్ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఇట ప్రజలకు అన్ని సౌకర్యాలు కూడా కల్పించారు. ఇటు నీటి సదుపాయం దగ్గర నుంచి చూసుకుంటే అన్ని సౌకర్యాలు కూడా కల్పించేందుకు తెల్లవారుజామున 7 గంటలకు పోలింగ్ మొదలైన నేపథ్యంలో 6 గంటల నుంచే అందరూ కూడా ఇట్లా యువకులు కానీ మొత్తం కూడా ఓట్లు వేసేందుకు ఉత్సాహం చూపేసి కూడా పోలింగ్ బూతుల వద్దకు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇటు జమ్మలమూడు కానీ కడప జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు 10 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఓటర్లు ఇటు యువత బయట నుంచి వచ్చిన యువతోడు ఈసారి కూడా యువత పెద్ద ఎత్తున కూడా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ విధంగా యువత కూడా పెద్ద ఎత్తున కూడా పక్క జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి కూడా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు చూసుకుంటే ఎవరు కూడా తక్కువ కాదని చెప్పి ఎండ సైతం కూడా కాదనుకోకుండా తెల్లవారుజామున 7 నుంచి ఇప్పటికి కూడా 6 గంటలకు కూడా పోలింగ్ అయితే జరుగుతూనే ఉంది. లైన్లో ఓటర్లు అయితే నిలబడుకొని తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు. దాదాపు కడప జిల్లా వ్యాప్తంగా 5 గంటల వరకు చూసుకుంటే 72.85% కూడా ఓటింగ్ కూడా నమోదైన పరిస్థితి. ఇంకా 5 నుంచి 6 గంటల మధ్య ఇప్పటికి కూడా ఓటింగ్ అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇంకా కూడా ఒక 10% కూడా పెరిగే పరిస్థితి ఉంది. ఓటర్లు పెద్ద ఎత్తున కూడా ఓటింగ్ కూడా నమోదైన పరిస్థితి నేపథ్యంలో ఇటు ఇరు పార్టీలు కూడా సంక్షేమ పథకాలు అందించడం, ఇటు టీడీపీ చూసుకుని సూపర్ 6 అనే పథకాలు, ఇట్లా వైసీపీ తమ సంక్షేమ పథకాలు కాపాడుకుంటూ వస్తాయని చెప్పేసి కూడా చెప్పుకొచ్చినప్పటికీ హోరాహోరీగా ఇటు ఇరు పార్టీలకు సంబంధించి పోలింగ్ సర్లు అయితే ఏదైతే పెరిగిందో, ఓటర్లు అయితే పర్సెంటేజ్ పెరిగిందో, ఇటు ఇరు పార్టీలకు కూడా పర్సెంటేజ్ పెరగడం వల్ల ఇటు యువత అయితే పెద్ద ఎత్తున మొగ్గు చూపడం, ఎక్కడ కడప జిల్లా వ్యాప్తంగా చెదురుముదురు ఘటనలు మినహా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మొదటి నుంచి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడిన ట్రబుల్ షూటర్స్కి అయితే ఖచ్చితంగా మేమైతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కడప ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కూడా అన్న విధంగానే ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎవరైతే ట్రబుల్ షూటర్స్ ఉంటారో, ఎవరైతే ఎక్కడన్నా ఇబ్బందులు కలిగిస్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చి కూడా వారిని కూడా కంట్రోల్కి తెచ్చారు. ఇటు జిల్లా కలెక్టర్లు చూసుకుంటే తమ జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా
ఇట్లా వెబ్ కాస్టింగ్ కానీ వీడియోగ్రఫీ కానీ మొత్తం ఎక్కడ అతి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా మేము ఉన్నామని చెప్పేసి కూడా ఓటర్లలో ధైర్యం నింపి వారు ఓటు వేసుకునే దానికి కూడా అవకాశం కల్పించి పండగ వాతావరణంలో కూడా పోలింగ్ బూత్లను కూడా ఇది చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఓటర్లు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకపోవడంతో తర్వాత మొదట 2 గంటల తర్వాత కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు కూడా ఓట్లు వేసేదానికి కూడా తరలి వచ్చిన పరిస్థితి అయితే కడపలో ఉంది. మొత్తం ఇరు పార్టీలకు సంబంధించి నాయకులు కార్యకర్తలు ఎక్కడైనా గుమికూడినా కానీ స్పెషల్ ఫోర్సులు కూడా వచ్చేసి వారిని కూడా అక్కడ ఇచ్చేసుకొని సర్దుమణిగల ఎక్కడైనా గొడవ జరిగినా కూడా ఇరు పార్టీలను కూడా సర్ది చెప్పి కూడా పంపించే ప్రయత్నాలు అయితే పోలీసులు అయితే పూర్తిగా సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇంకా కొద్దిసేపట్లో కూడా ఇప్పటికీ లైన్లో ఉన్న వారికే ఓటింగ్ అవకాశం కల్పించేసి వాళ్ళు కూడా ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించింది కూడా క్లోజ్ చేసే పరిస్థితి ఉంది. నెక్స్ట్ కౌంటింగ్ ఎట్లా జరుగుతుంది ఏందనే పరిస్థితిపై కూడా ఉంది. మొత్తానికి గత ఎన్నికలకి ఇప్పుడు చూసుకుంటే చెదురుముతురు ఘటనలు మినహా ఎక్కడ కూడా గొడవలు జరగకుండా పోలీస్ శాఖ అయితే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇటు యువకులు కూడా పెద్ద ఎత్తున ఓటర్లు కూడా నమోదు చేసుకోవడంతో వారు కూడా చదువుకున్న వారు ఇటు ఉద్యోగాలు చేసుకున్న వారు కూడా పెద్ద ఎత్తున తరలిరావడంతో వారు ఓటు హక్కును కూడా వినియోగించుకోవడంతోనే కూడా ఈ ఓటర్ల పర్సెంటేజ్ కూడా పెరిగిందని చెప్పవచ్చు. కడప జిల్లా వ్యాప్తంగా కూడా చెదురుముదురు ఘటనలు మినహా కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. ట్రబుల్ షూటర్స్ ఖచ్చితంగా మేమంతా వీడియోగ్రఫీ వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా పరిశీలిస్తున్నాం. వారిపైన ఎన్నికలు అయ్యాక కూడా కఠిన చర్యలు తప్పవని చెప్పి హెచ్చరించిన నేపథ్యంలో ఎక్కడ కూడా గొడవలు జరగకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి. ఇప్పటికీ కొంతమంది లైన్లలో ఉన్నారు. ఆ లైన్లలో ఉన్న వారికి ఇప్పుడు ఓటు అవకాశం కల్పించేసి వారు కూడా ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియ అయితే ముగించే పరిస్థితి అయితే కాసేపట్లో ఉంది. ఎస్, వైనాట్ పులివెందుల అనేటువంటి నినాదంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అది పోలింగ్లో స్పష్టంగా కూడా మేము చూపించేటువంటి పరిస్థితులు ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా తీసుకొని శ్రేణులు కూడా ముందుకు వెళ్ళాలనేటువంటి మాట చెప్పారు. అది పోలింగ్లో స్పష్టంగా కనిపిస్తోందా? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? కడప జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దానికి సంబంధించి? మొత్తాన్ని చూసుకుంటే వైనాట్ 175 చంద్రబాబు పులివెందులు కూడా ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పినప్పటికీ ఒకవైపు చూస్తుంటే అటు సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు కూడా ఈ రోజు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖచ్చితంగా పులివెందులలో మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే కూడా ప్రజలు ఉన్నారనే చెప్పుకోవచ్చు. అటు షర్మిల కూడా ఎంపీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో షర్మిల కూడా ఖచ్చితంగా ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వారి పార్టీ శ్రేణుల్లో కూడా ఒక ఇంత ఉత్సాహం కనిపిస్తుంది. వైసీపీ శ్రేణుల్లో ఖచ్చితంగా ఇటు ఎంపీ అవినాష్ రెడ్డి షర్మిల మధ్య కూడా పోటీ ఉందనే చెప్పుకోవచ్చు. పులివెందుల్లో అయితే కూడా ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి వైపే కూడా ఉన్నారని చెప్పొచ్చు. మొత్తంగా కడప జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాలు ఇటు జమ్మలమడుగులో కూడా పెద్ద ఎత్తున కూడా గొడవలు జరిగే అవకాశం ఉందని భావించినా అక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంతంగా ఓటింగ్ జరిగిన పరిస్థితి. కమలాపురం కానీ అన్ని చోట్ల కానీ ఇక కడప చూసుకుంటే ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అయితే తన భద్రతా సిబ్బందిని కానీ ఇటు పోలీసులను కానీ మోహరించి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి. ఇరు పార్టీలకు సంబంధించి కూడా హోరాహోరీగా ఈ పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం నమోదు కావడంతో గెలుపు తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న ఇదైతే కడపలో ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. చూద్దాం ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పోలింగ్ సరళికి సంబంధించి ఓటింగ్ శాతం అయితే భారీగా నమోదైంది అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. రాయలసీమ వ్యాప్తంగా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో అధికంగా 74% పోలింగ్ అయితే నమోదైంది అనేటువంటి గణాంకాలను అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఇక విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ సంతోష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సంతోష్, ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? పోలింగ్ సరళికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు కృష్ణా జిల్లాలో అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల అధికారులు అక్కడ కఠినమైనటువంటి ఆంక్షలు పెట్టాల్సినటువంటి పరిస్థితులు కూడా వచ్చాయనేటువంటి మాట. అప్డేట్స్ ఏంటి అసలు ఓవరాల్గా? మరళీ ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలు 25 పార్లమెంటు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి పోలింగ్ అనేది కూడా 6 గంటలతో ముగిసింది. ఏదైతే 6 గంటల్లోపు వచ్చిన వారికి అయితే కనుక ఈ యొక్క ఓటింగ్ అనేది కూడా వినియోగించుకునేందుకు కూడా ఏర్పాట్లు అయితే కనుక చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇక విజయవాడలో ఇప్పటికే పోలింగ్ అంతా కూడా అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇక గేట్లన్నీ కూడా క్లోజ్ చేయడం కూడా జరిగింది. ఇక ఏదైతే ఇక్కడ 2 బస్సులు ఉన్నాయో ఈ 2 బస్సుల్లోనే ఈ యొక్క స్ట్రాంగ్ రూములు అనేది కూడా
ఈవీఎం మిషన్లు అనేది కూడా ఈ స్ట్రాంగ్ రూముల్లోకి తరలిస్తూ ఉంటారు. అయితే మరికొద్ది సేపట్లోని ఈ యొక్క ఈవీఎం మిషన్లు అనేది కూడా అత్యంత భారీ భద్రత నడుమ అయితే కనుక ఈవీఎం మిషన్లు అనేది కూడా తరలించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ బస్సులకి జీపీఎస్ విధానాన్ని సైతం కూడా ఇక ఉంచడం కూడా జరుగుతూ ఉంది. అత్యధిక టెక్నాలజీని సైతం కూడా ఈసారి అందుబాటులోకి తీసుకురావడంతో ఈవీఎంని అత్యంత భద్రతా రూముల్లో అయితే కనుక పొందుపరుస్తూ ఉంటారు. జూన్ 4వ తేదీన అయితే కనుక ఇక ఫలితాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో ఇక అభ్యర్థుల మధ్య అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇక ఈ కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక హింసాత్మక ఘటనలు అయితే కనుక చెదురుమదురు ఘటనలు అనేది కూడా చోటు చేసుకున్నాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో అయితే కనుక అదేవిధంగా పెనమలూరు పెడన నియోజకవర్గాల్లో అయితే కనుక కొన్ని హింసాత్మక సంఘటనలు అనేది కూడా చోటు చేసుకున్నాయి. దీంతో ఇటు పోలీసులు రంగప్రవేశం చేయడంతో వారిని చెల్లాచెదురు చేయడం కూడా జరిగింది. అయితే ఇక ఏదైతే వెబ్ కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారో పైనుంచి అధికారులు సైతం కూడా ఇక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై అయితే కనుక ఆరా తీయడం కూడా జరిగింది. అక్కడ ఎవరైతే నిర్లక్ష్యం ఇస్తున్నారో వారిపై అయితే కనుక కఠిన చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా ఉన్నత స్థాయి అధికారులు సైతం కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఇక ఏజెంట్ల మధ్య వాగ్వాదం జరిగినప్పటికీ కూడా వారిని సైతం కూడా బయటికి పంపించే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గతంలో 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం అనేది కూడా అత్యంత కీలకంగా మారిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఇంకా కూడా పోలింగ్ అనేది కూడా కొనసాగుతుంది. ఏదైతే 6 గంటల్లోపు వచ్చిన వాళ్ళకి కూడా ఇంకా క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిన నేపథ్యంలో రాత్రి 10 వరకు కూడా ఈ క్యూ లైన్లన్నీ కూడా క్లియర్ అయ్యే విధంగా కూడా ఇక పోలింగ్ ప్రక్రియ అనేది కూడా ముగుస్తూ ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక 5 గంటల వరకు వచ్చినటువంటి సమాచారము దాదాపు 68% వరకు కూడా పోలింగ్ అయిన పరిస్థితులు కూడా కనబడ్డా ఉన్నాయి. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో 70% కూడా ఓటింగ్ నమోదైన పరిస్థితులు అయితే కనబడ్డా ఉన్నాయి. ఇంకా 6 గంటలు చూసుకున్నట్లయితే కనుక దాదాపు 75% వరకు కూడా ఇటు ఓటింగ్ ప్రక్రియ అనేది కూడా ఓటింగ్ శాతం అనేది కూడా ఉంటుంది అంటూ కూడా ఇక సమాచారం అందుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, ఈ 2 జిల్లాల్లో కూడా అత్యంత కీలకంగా అయితే కనుక సమస్యాత్మక కేంద్రాలు ఉన్న వాటిల్లో అయితే కనుక పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అయితే కనుక మోహరించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇక అత్యంత కీలకమైనటువంటి దశ కాబట్టి ఒక చివరి 2 గంటలు మాత్రం కూడా ఎంతో కీలకమైనటువంటి సమయం కాబట్టి ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక అధికార యంత్రాంగం అయితే కనుక పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఎవరిని కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అనుమానాస్పదంగా ఉన్న వారిని పంపించే పరిస్థితులు కూడా ఉన్నాయి. ముందస్తుగానే ఇక 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా ఇక ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే మొత్తం వారిపై అయితే కనుక పూర్తి స్థాయిలో చర్యలు కూడా చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఈవీఎం మిషన్లు తరలించే నేపథ్యంలో కూడా ఏదైతే వెళ్ళే రూట్లలో సైతం కూడా భారీ భద్రత నడుమ అయితే కనుక ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ల వద్దకు తరలిస్తూ ఉంటారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక నిమ్రా కాలేజ్ లాంటి సంతోష్ చాలా వరకు జిల్లా వ్యాప్తంగా చాలా వరకు కూడా జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల్లో కూడా పెరిగినటువంటి పోలింగ్ సరళికి సంబంధించి అంటే రాజకీయ నేతలు ఒక రకంగా చెప్తూ ఉన్నారు, ప్రజలు ఇంకొక రకంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓటర్లో వచ్చినటువంటి చైతన్యమా లేకపోతే మార్పుకు సంకేతం అని చాలామంది చెప్తున్నటువంటి విశ్లేషణలు అనుకోవాలా, లేకపోతే ప్రముఖులు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు మీ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలో ఒక ఓటు నిర్ణయిస్తుంది అనేటువంటి పిలుపు అనుకోవాలా? ఓవరాల్గా అయితే పోలింగ్ సరళి అయితే పెరిగినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎటువంటి చర్చ జరుగుతుంది? రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని వినియోగించుకునేందుకు కూడా ఏదైతే 5 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక విఐపీలు సైతం కూడా పిలుపునివ్వడం కూడా జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి సైతం కూడా ఈ యొక్క ఏపీకి తరలి రావడం జరిగింది. మనం నిన్న చూసినట్లయితే కనుక ఇటు రహదారులు వెంబట ఏదైతే టోల్ గేట్లు ఉంటాయో ఆ టోల్ గేట్లు సైతం కూడా ట్రాఫిక్ నిండిపోవడం, అదేవిధంగా బస్ స్టాండ్ సైతం కూడా మన స్వతంత్ర ఛానల్ ద్వారా అయితే కనుక బస్ స్టాండ్లో ఏ విధంగా ఉంది, ఓటర్లు ఏ విధంగా వెళ్తున్నారు వారి యొక్క ప్రాంతాలకి అన్న దానిపై అయితే కనుక మనం కూడా వెళ్ళి చూడడం కూడా జరిగింది. ఇక బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో కూడా ఓటర్లు పెద్ద ఎత్తున అయితే కనుక చేరుకోవడం, వారి యొక్క ప్రాంతాలకి వెళ్ళడం కూడా జరిగింది. అయితే కాకుండా ఏదైతే ఇతర నియోజకవర్గాల్లో ఉంటారో వారు సొంత నియోజకవర్గాల్లో వెళ్ళే విధంగా కూడా ఇక అధికారులు ముందస్తుగానే ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఎవరో కూడా వేరొక నియోజకవర్గం సంబంధించినటువంటి వ్యక్తులు ఉండకూడదు అంటూ కూడా ముందస్తుగానే ఇటు ఆదేశాలు జారీ చేయడంతో వారి సొంత నియోజకవర్గాలు వెళ్ళడం కూడా జరిగింది. దీంతో పోలింగ్ శాతం కూడా పెరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత 2019లో చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా 70%
పోలైన నేపథ్యంలో ఈసారి ఎక్కువగా పోలైన పరిస్థితులు కూడా కనబడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి 10 లక్షల మంది కూడా ఓటర్లు అయితే కనుక ఉన్నట్టు కూడా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి ఏదైతే ఫేక్ ఓటర్లు ఉంటారో వాటిని సైతం కూడా ఏరివేయడం, అదేవిధంగా కొత్తగా ఉన్న వాటిని ఉన్నవారు ఓటర్లను కూడా ఉండడం, ఈ నేపథ్యంలో ఓటింగ్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సంతోష్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సంతోష్. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి ఉదయం నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం అయితే ఇక్కడ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో పోలింగ్ అయితే జరుగుతోందనేటువంటి మాట. గతంలో కంటే ఈసారి కూడా అధికంగా వచ్చి వారు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అనేటువంటి మాట అయితే చెప్తూ ఉన్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ బీజేపీ కార్యాలయం నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అన్ని రాజకీయ పక్షాలు ఇటు 2 జాతీయ పార్టీలు కూడా ప్రధానంగా తెలంగాణ మీదే గురిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో 10 సీట్లు సంపాదిస్తే మేము 400 పైచీలకు జాతీయ స్థాయిలో మేము సాధించినట్టు అనేటువంటి మాటను కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా చెప్పినటువంటి పరిస్థితి. 14 సీట్లు మేము గెలుచుకుంటామనేటువంటి మాట. పెరిగినటువంటి పోలింగ్ సరళి మార్పుకు సంకేతం అనుకోవాలా, లేకపోతే ఓటరు జాతీయ స్థాయిలో తీసుకునేటువంటి అద్భుత నిర్ణయానికి సంకేతం అనుకోవాలి? ఎలా చూడాలి దీన్ని? మురళి, మొత్తంగా తెలంగాణలో ఈసారి అంటే ఇటు జాతీయ పార్టీలు తమ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించగా, అదేవిధంగా గత ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ కూడా తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు. మొత్తంగా తెలంగాణలో ఓటర్లు మాత్రం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు వేశారు. అయితే ఓటింగ్ శాతంలో చూస్తే మాత్రం గతంలో పోల్చుకుంటే ఈసారి కూడా అదే స్థితిలో ఓటింగ్ శాతం జరిగిందని చెప్పవచ్చు. ఇప్పటివరకు వచ్చినటువంటి తెలంగాణ ఓటింగ్ పర్సెంటేజ్ అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు అందిన ప్రకారం దాదాపుగా 52% వరకు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకో గంట తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 6 గంటల వరకు ఎవరైతే క్యూలో ఉంటారో వాళ్ళందరికీ ఓటు హక్కును కల్పిస్తామన్నటువంటి విషయాన్ని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. అయితే చాలా చోట్ల ఇప్పుడు కూడా తెలంగాణలో వివిధ జిల్లాల్లో అక్కడక్కడ క్యూలలో పెద్ద లైన్లో ఉన్నట్టు మనకు అధికారులు చెప్తున్నారు. మొత్తంగా రాజకీయాల పక్షాన వైపు చూసేది ఉంటే ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు తాము ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో భారీ స్థాయిలో తాము ఈసారి ఓట్లను పొంది సంఖ్యను కూడా పెంచుకుంటామని చెప్తుంది. ముఖ్యంగా బీజేపీ నుంచి చూసేది ఉంటే తాము డబుల్ డిజిట్ స్థానాలను సాధించి ఇటు దక్షిణ భారతదేశంలో ఇటు తెలంగాణ కర్ణాటకతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా బలమైన శక్తిగా ఎదుగుతామన్నటువంటిది దాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులందరూ ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దాదాపుగా 10-12 స్థానాల్లో విజయం సాధిస్తుందన్నటువంటి ధీమాతో ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ఓటింగ్ సరళి చూసి బీజేపీ నేతలు కూడా తమకు భారీ సంఖ్యలో అంటే డబుల్ డిజిట్ స్థానాల్లో విజయం సాధిస్తామన్నటువంటి నమ్మకంతో ఉన్నారు. అదేవిధంగా దాదాపుగా కేంద్ర మంత్రి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ పార్లమెంటు బూర నర్సయ్య గౌడ్, అదేవిధంగా మాజీ పార్లమెంటు సభ్యుడు అని చెప్పుకోవచ్చు ధర్మపురి అరవింద్ లాంటి నేతలందరూ తమ అదృష్టాన్ని పరీక్షిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అంటే ఇక్కడ మానిటర్ సెల్ ఏర్పాటు చేశారు బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో. మొత్తంగా వాళ్ళకు వచ్చినటువంటి అంటే సమాచారం మేరకు వాళ్ళు సంతృప్తిగా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ విధానాలనే అవలంబించడం వల్ల తమకు ఓటింగ్ శాతం పెరిగింది, ప్రజల నుండి కూడా మంచి స్పందన వచ్చిందని చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చూసేది ఉంటే 15% వరకు ఉన్నట్టు ఓటింగ్ ఇప్పటి వరకు చూసేది ఉంటే దాదాపుగా 40% వరకు తమకు ఓటింగు ప్రజల నుంచి వస్తుందన్నటువంటి ఆశాభావంతో ఉన్నారు. మొత్తంగా బీజేపీ తమకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ముఖ్యంగా కేంద్రంలో మోడీ సర్కారు ఉండాలి అనేటువంటి నినాదాన్ని వీళ్ళు తీసుకువెళ్లారు. మోడీ గ్యారంటీలు అనేటువంటి అంశాలను కూడా తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అదేవిధంగా 10 సంవత్సరాల మోడీ ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణలో చేపట్టినటువంటి ప్రాజెక్టులు, ముఖ్యంగా రైల్వే ఆధునీకరణ పనులు కావచ్చు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కావచ్చు, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ కావచ్చు, పశువు బోర్డు కావచ్చు, ఇలాంటి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ముఖ్యంగా అంటే కాంగ్రెస్ నుండి వచ్చినటువంటి బీఆర్ఎస్ నుండి విమర్శలు కూడా తిప్పికొట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి పాల్పడడం వల్ల అదేవిధంగా ఓడిపోయింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా అదే విధానాలు అవలంబిస్తుంది. గత అసెంబ్లీలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది అన్నటువంటి విమర్శలను చేస్తూ ప్రజల్లోకి వెళ్ళింది. అదేవిధంగా బూత్ స్థాయి నుండి జాతీయ స్థాయి నాయకుల వరకు ఒక క్రమ
పద్ధతిలో ప్రచారం చేయడం కానీ, అభ్యర్థుల ప్రకటన నుండి కానీ, నామినేషన్ల ప్రక్రియ కానీ వీటన్నిటిని కేంద్ర నాయకత్వం పరిశీలించి వాళ్లకు సరి అయినటువంటి వ్యూహంతో వెళ్ళడం వల్ల తమకు ఫలితాలు అనుకూలంగా వస్తాయన్నటువంటి భావనతో బీజేపీ ఉంది. మొత్తంగా తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలు, దాదాపుగా 10 స్థానాల్లో తప్పకుండా విజయం సాధిస్తామన్నటువంటి ధీమాతో ఉంది. ప్రజల నుండి కూడా బీజేపీకి సానుకూల స్పందన వచ్చింది. జాతీయ స్థాయిలో రామమందిర నిర్మాణం, అదేవిధంగా మహిళా రిజర్వేషన్లు, ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దు అంశాలను, త్రిబుల్ తలాక్ వంటి అంశాలను కూడా వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్లారు. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజల నుండి కూడా తమకు అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించింది, అనుకూలమైనటువంటి స్పందన వచ్చింది అన్నటువంటి భావనతో బీజేపీ నాయకులు ఉన్నారు. ఒక గంట తర్వాత వచ్చేటువంటి అంటే శ్రీనివాస్ తెలంగాణలో ఉన్నటువంటి చాలా వరకు నియోజకవర్గాల్లో కూడా ఇటు ఖమ్మం కావచ్చు, లేకపోతే మెదక్ కావచ్చు, ప్రభావితమైనటువంటి ప్రాంతాలుగా కూడా, లేకపోతే మెజారిటీ స్థానాల విషయంలో ముందుగా చెప్పుకునేటువంటి స్థానాలుగా వీటిని చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ కూడా పెరిగినటువంటి పోలింగ్ శాతం, దీనికి సంబంధించి బీజేపీ ఎటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తోంది శ్రీనివాస్? ముఖ్యంగా వాళ్ళకు మొదటి నుండి మెదకు అంటే దాదాపుగా మెదకులో తమ బలం లేకున్నా కూడా, గతంలో మెదకు ఎలాంటి ఎమ్మెల్యేల బలం లేకున్నా, అక్కడ స్థానిక నాయకత్వం లేకుండా మెదకు తమకు అనుకూలంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా ఖమ్మము, నల్గొండ వంటి కమ్యూనిస్టుల ప్రాంతాల్లో కూడా ఈసారి తమకు అనుకూలమైనటువంటి స్పందన లభిస్తుంది, ఓటింగ్ శాతం కూడా పెరిగింది అన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే బీజేపీ మెదక్ స్థానంలో కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నటువంటి అంచనాలు వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఖమ్మం లాంటి ప్రాంతాల్లో మొదటి నుండి వాళ్ళు కొంత అభ్యర్థి ప్రకటించడంలో కానీ, అదేవిధంగా నల్గొండ వంటి ప్రాంతాల్లో కానీ అభ్యర్థి ఎంపికలో కానీ కొంత వెనుకబాటు కనిపించిందని చెప్పవచ్చు. అక్కడ కూడా అంటే ఖమ్మంలో అభ్యర్థిని ప్రకటించే విషయంలో కొంత లేట్ అవ్వడం, అదేవిధంగా ఖమ్మంలోతో పాటు నల్గొండలో కూడా బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి సైదిరెడ్డికి లాస్ట్ టైంలో టికెట్ ఇవ్వడం, అక్కడ కొంత అసంతృప్తులు రావడం, పార్టీ నుండి వ్యతిరేకలు రావడం వల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉండవచ్చు. మిగతా చోట్ల మాత్రం తమకు బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు, బలమైనటువంటి నాయకత్వం ఉందన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా హైదరాబాదులో ఈసారి మహిళను ముందు నడిపించడం, అదేవిధంగా మాధవీలతను పోటీ చేయడం వల్ల ఆమె దూకుడుగా వెళ్ళడం, కేంద్ర నాయకత్వం కూడా ఆమెకు పూర్తి సహకారం అందించడం, ముఖ్యంగా అసదుద్దీన్కు చెమటలు పుట్టించిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈరోజు చూసేది ఉంటే హైదరాబాద్లో ఓటింగ్ శాతం కూడా తగ్గిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అంటే మామూలుగా అంటే హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి కార్వాన్ కావచ్చు, యాకత్పుర కావచ్చు, అలాంటి ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరిగి మిగతా ప్రాంతాల్లో చార్మినారు, తర్వాత చాంద్రాయనగుట్ట ప్రాంతాల్లో కొంత ఓటింగ్ శాతం తగ్గడం వల్ల ఇటు ఎంఐఎంలో కూడా ఒక భయం అనేది పుట్టుకు వచ్చిందని చెప్పవచ్చు. బీజేపీ మాత్రం ఇటు గోషామహల్లో ఇటు రాజాసింగ్ లాంటి నేతలు ఉండడం, అదేవిధంగా కార్వాన్లో కూడా హిందూ ఓట్లు తమకు అనుకూలంగా వచ్చాయన్నటువంటి భావనతో ఉన్నారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా తాము పాగా వేస్తామన్నటువంటి ధీమాతో ఉన్నారు. మొత్తంగా సికింద్రాబాద్ కావచ్చు, ఇటు మల్కాజ్గిరి నుండి పోటీ చేసిన ఈటల రాజేందర్, అదేవిధంగా చేవెళ్ల నుండి పోటీ చేసినటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి వంటి నేతలు తమకు మొదటి నుండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి అనుకూలమైనటువంటి స్పందన లభించిందని చెప్తున్నారు. మొత్తంగా బీజేపీ మాత్రం తమకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. గత పార్లమెంటు ఎన్నికల్లో 4 స్థానాలు ఉన్నటువంటి బీజేపీ ఈసారి 10 స్థానాలకు పైగానే కైవసం చేసుకుంటుందని చెప్తున్నారు. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. చూద్దాం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పటివరకు అయితే పెరిగినటువంటి దానికి సంబంధించి. రైట్గా చేవెళ్ల పార్లమెంటు కాన్స్టిట్యున్సీ నుంచి మా కరెస్పాండెంట్ సవేన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సవేన్, చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ 2 జాతీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నియోజకవర్గం. పోలింగ్ సరళిని పెంచడానికి ఇటు బీఆర్ఎస్ కూడా చాలా వరకు ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎంత మేర పోలింగ్ సరళి నమోదైంది, అధికారులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? చేవెళ్ల పార్లమెంటు రూరల్ అర్బన్ రెండు ప్రాంతాల నియోజకవర్గాల కలయికతో చేవెళ్ల పార్లమెంట్ ఏర్పడింది. 5 గంటలకు అంటే ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల మేరకు 5 గంటలకు 53.15% పోలింగ్ చేవెళ్ల పార్లమెంటు పరిధిలో నమోదైంది. ప్రధానంగా మనం ఉన్నది షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉండడంతో వారంతా ఓటు వేయడానికి ఆంధ్రాకి వెళ్లడంతో ఈ నియోజకవర్గంలో అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 6 లక్షలకు పైగా ఓట్లు ఈ ఒక్క షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉంటాయి. కానీ ఇక్కడ పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. ప్రధానంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఓటింగ్ ముగిసిన తర్వాత కావచ్చు, ఆ తర్వాత 6 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద లోపల క్యూ లైన్లో నిల్చున్న వారికి కూడా ఎన్నికల సంఘం ఓటు వేసుకునే అవకాశం
కల్పించింది. ఈ మేరకు పూర్తి స్థాయిలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎంత శాతం ఓటింగ్ నమోదు అయిందనేది ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రధానంగా 2 జాతీయ పార్టీలతో పాటు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఎన్నికల పోలింగ్ శాతం కావచ్చు, ఓటర్ల ట్రెండ్స్ను బట్టి ఏ పార్టీకి ఆ పార్టీ మా పార్టీ గెలుస్తుందనే అంచనాలు ధీమాతో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చేవెళ్ల పార్లమెంటు పరిధిలో రూరల్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే రూరల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగా అర్బన్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు ఓట్ల శాతాన్ని బట్టి కావచ్చు, ఓటింగ్ వేసిన ఓటర్ల మనస్తత్వాన్ని బట్టి చూసినట్లయితే 2 జాతీయ పార్టీలు గెలుపుపై పూర్తి స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఇక బీఆర్ఎస్ మేము సైతం విజయం సాధిస్తామనే ధీమాలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఓటింగ్ పూర్తి స్థాయిలో ముగిసింది. ఎన్నికల అధికారులు, పోలింగ్ సిబ్బంది కూడా ఈ బూతులకు సీల్ వేసి స్ట్రాంగ్ రూములకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. రూట్ ఆఫీసర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని, ఇక్కడ పోలింగ్ బూతులన్నింటినీ ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూములకు తరలిస్తారు. ఏ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ ఎక్కడ ఏర్పాటు చేస్తారో ఆ స్ట్రాంగ్ రూమ్ కు తరలించిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మనం లైవ్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ సిబ్బంది ఈవీఎం బాక్సులను సీల్ వేసి వాటిని స్ట్రాంగ్ రూములకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఏజెంట్ల సమక్షంలో సీల్ వేసి ఆ తర్వాత రూట్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఈ ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూములకు తరలిస్తారు. ప్రధానంగా చేవెళ్ల పార్లమెంటు పరిధిలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎట్లాంటి చెదురుమదురు సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంతంగా ఓటింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 4 పార్లమెంట్ నియోజకవర్గాలు, హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఈ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల సంఘం అధికారులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అనేక స్వచ్ఛంద సంస్థలు సైతం పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు అసెంబ్లీ, పార్లమెంట్ 2 ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి హైదరాబాద్ కేంద్రంగా స్థిరపడినటువంటి ఆంధ్ర సెటిలర్స్ అంతా ఆంధ్రప్రదేశ్లోనే ఓటు వేయడానికి నిర్ణయించుకున్న నేపథ్యంలో హైదరాబాద్లో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మరోవైపు ఎండలు కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చేవెళ్ల పార్లమెంటు పరిధిలో చూసుకుంటే 29 లక్షల ఓట్లు ఉన్నాయి. 29 లక్షల ఓట్లకు గాను 5 గంటలకు ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం 54% ఓటింగ్ నమోదైంది. పూర్తి స్థాయిలో ఎంత శాతం ఓటింగ్ నమోదైంది అనేది 7 గంటల తర్వాత ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. ప్రధానంగా చేవెళ్ల పార్లమెంటు పరిధిలో శేరిలింగంపల్లి లాంటి హైటెక్ సిటీ పూర్తి స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్కు కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గంతో పాటు మరోవైపు వికారాబాద్, పరిగి, తాండూరు, మహేశ్వరంలో కొంత భాగం అర్బన్ ఉంటుంది, రాజేంద్ర నగర్లో కొంత భాగం రూరల్ ఉంటుంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో పోలింగ్ శాతం చాలా తక్కువగా అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు పోలింగ్ శాతం పెరగకుండా తగ్గట్లుగానే పోలింగ్ శాతం. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. అవన్నీ ఇక మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు పోలింగ్ సరళికి సంబంధించి. ఎస్ రాజు, దేశవ్యాప్తంగా పెద్దదైనటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరి. సో అక్కడ పోటాపోటీగా అభ్యర్థులు కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ సరళికి సంబంధించి ఎంత మేర నమోదైంది, గతంలో కంటే ఈసారి ఏ విధంగా పెరిగిందనేటువంటి మాట అధికారులు చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? రైట్ మురళి, దేశవ్యాప్తంగా 4వ విడత 18వ పార్లమెంటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి 4వ విడత పోలింగ్ పూర్తయింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు అలాగే యూనియన్ టెరిటరీస్లో ఈ పోలింగ్ జరిగింది. ముఖ్యంగా ఈ 10 రాష్ట్రాలు చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్లో 75% పోలింగ్ అయింది. ఆ తర్వాత స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో గత లోక్సభ పోలింగ్లో 62.69% పోలింగ్ నమోదు కాగా ఈసారి 5 గంటల వరకు 61% పోలింగ్ నమోదైంది. అయితే ఈ మరో గంట వెసులుబాటు ఇచ్చింది ఈసీ. ఈ గంట పాటు క్యూ లైన్లో ఉన్న వారికి, అలాగే 6 గంటల ముగిసిన తర్వాత కూడా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి ఓటర్లకు అవకాశం కల్పిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ
ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూరల్లో ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పటికీ క్యూ లైన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు హైదరాబాద్తో పాటు హైదరాబాదు, సికింద్రాబాద్, మల్కజ్గిరి, అటు చేవెళ్ళ నియోజకవర్గాల్లో అటు రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పార్లమెంట్లకు, ఇటు సిటీలో అర్బన్లో ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలకు పూర్తిగా భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. 5:30 తర్వాత పోలింగ్ బూత్లకు ఏ ఒక్కరు కూడా ఓటర్లు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనము కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 6 గంటలకు పూర్తయింది పోలింగ్ పూర్తయిన అనంతరం పోలింగ్ ఈవీఎంలకు, వీవీప్యాడ్లకు సీల్ వేసి అనంతరం క్లోజ్ చేసి కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడి నుంచి నేరుగా డిఆర్సీ సెంటర్లకు ఈ యొక్క ఈవీఎంలను తరలిస్తారు. ఆ అనంతరం జూన్ 4వ తేదీ వరకు కూడా వాటికి బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా మనం ఉన్నటువంటి మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి పరిశీలిస్తే మాత్రం 2019లో 49.40 పోలింగ్ కాగా ప్రస్తుతం 5 గంటల వరకు సాయంత్రం 5 గంటల వరకు కూడా 46.26% నమోదైంది. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు ఈ గంట పాటు జరిగినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో ఆ పోలింగ్లో కూడా మరికొంత గతంలో జరిగినటువంటి పోలింగ్ని బీట్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అయినటువంటి మల్కజ్గిరిలో ఇటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అంటే ప్రధానంగా ఇక్కడ మినీ ఇండియాగా మల్కజ్గిరి ఉంటుంది. అయితే ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దాదాపు వేల సంఖ్యలో ఈ యొక్క ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్స్లో కావచ్చు, ఇతర పరిశ్రమల్లో కూడా వారు పనిచేస్తూ జీవనం వెల్లదీస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా ఓటు హక్కు కలిగి ఉంటారు. వారి సొంత ఊర్లలో కూడా ఓటు హక్కు కలిగి ఉంటారు. కాబట్టి వారు సొంత ఊర్లలో ఓటు వేసేందుకు కూడా ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది. దీంతో పాటుగానే కొంత ఎక్కడ తమ పోలింగ్ స్టేషన్ ఉంది అని తెలుసుకోకపోవడం కూడా కొంత గందరగోళం తలెత్తింది. హైదరాబాద్ మహానగరంలో ప్రధానంగా మనము చూసినటువంటి ప్రధానంగా చేవెళ్లలో కావచ్చు, మల్కజ్గిరిలో, సికింద్రాబాద్ మనము ఉదయం నుంచి చూసిన సందర్భంలో కొన్ని ఘటనలు ఎదురయ్యాయి. పూర్తి స్థాయిలో ఒక బూత్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక బూత్లో ఓటు నమోదు చేసుకుంటే ఈసారి ఆ బూత్కు వెళ్తే ఆ ఓటు డిలీట్ అయిపోయింది అని చెప్పడము, వెనక్కి తిరిగి పంపించడము ఇటువంటివి జరిగినాయి. పూర్తి స్థాయిలో ఇటువంటివి కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి గల కారణం అనేది అయితే చెప్పుకోవాలి. ఇప్పటికీ కూడా అటు రూరల్ ప్రాంతాల్లో 6 గంటల సమయం ముగిసినప్పటికీ కూడా క్యూ లైన్లో ఓటర్లు బారులు తీరినటువంటి పరిస్థితి ఉంటే ఈ హైదరాబాదు, సికింద్రాబాదు, చేవెళ్ళ, మల్కజ్గిరి నియోజకవర్గాల్లో పూర్తిగా భిన్నంగా ఉంది. ఏ ఒక్కరు కూడా పోలింగ్ స్టేషన్లకు వచ్చినటువంటి దాఖలాలే లేవు. పూర్తి స్థాయిలో అటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. చూద్దాం, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో దాదాపుగా కూడా పూర్తి స్థాయిలో టగ్ ఆఫ్ వార్గా ఉన్నటువంటి పరిస్థితి. రెండు జాతీయ పార్టీలు కూడా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను మేము గెలుస్తామని సవాల్ విసిరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోల్ మేనేజ్మెంట్ కూడా బాగా చేశారు అనేటువంటి మాట. బట్ ఆయా నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం చాలా వరకు ఓటర్లను పోలింగ్ స్టేషన్కి తీసుకురావడంలో మాత్రం విఫలమయ్యారని చెప్పచ్చు. దాదాపుగా కొన్ని నియోజకవర్గాల్లో అయితే అనుకున్న స్థాయి కంటే అధికంగా కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఖమ్మం కావచ్చు, అటు మెదక్ కావచ్చు, భారీ స్థాయిలో పోలింగ్ అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ విశాల్, దాదాపుగా సికింద్రాబాద్లో హేమాహేమీలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి, టగ్ ఆఫ్ వార్గా ప్రచారం కూడా పోటాపోటీగా నిర్వహించినటువంటి పరిస్థితి, జాతీయ స్థాయిలో కీలక నేతలు వచ్చి ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఏ విధంగా ఉంది పోలింగ్ సరళి? దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? రైట్, తెలంగాణ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కువ మంది అభ్యర్థులు సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచే పోటీలో నిలబడ్డారు. 45 మంది అభ్యర్థులు అంటే ప్రధాన పార్టీల నుంచి, అంటే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్, అదేవిధంగా దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి పోటీ పడ్డారు. ఇక మిగిలిన స్వతంత్ర అభ్యర్థులు, మిగిలిన పార్టీల అభ్యర్థులు అందరూ కూడా మొత్తం కలుపుకొని 45 మంది అభ్యర్థులు సికింద్రాబాద్ నుంచి పోటీలో నిలబడ్డారు. అయితే సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటాయి. దాదాపు 21 లక్షల మంది పైగా ఓటర్లు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వచ్చిన
డీటెయిల్స్ ప్రకారం అంటే ఎలక్షన్ కమిషన్ డీటెయిల్స్ ప్రకారం అక్కడ కేవలం 5 గంటల వరకు 42% అంటే సగం మంది కంటే తక్కువగానే సికింద్రాబాద్లో ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ సికింద్రాబాద్ అంటేనే సికింద్రాబాద్లో 7 నియోజకవర్గాలు అంటే జూబ్లీ హిల్స్, నాంపల్లి, సికింద్రాబాదు, ముషీరాబాదు, అంబర్పేట ఇలా ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా అంటే హైదరాబాద్లో ఎప్పటి నుంచో ఉన్న పేరొందిన నియోజకవర్గాలు ఉంటాయి. అంటే 2019 ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ 46%, ఇప్పుడు 5 ఏళ్ళ వరకు కూడా 42, అంటే ఇంకొక గంట 2 గంటలు కలిసిన తర్వాత మరొక డీటెయిల్స్ కూడా మనకి పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తాయి. కానీ 50% చేరుకోవడం అయితే కష్టంగానే ఉంటుంది. యథావిధిగా 46 లేదా 47 వరకే సికింద్రాబాద్ లోక్సభ పోలింగ్ అనేది పరిమితం అవుతుంది. ఇప్పటికే ఈ పోలింగ్ పర్సంటేజ్ని అంచనా వేసుకొని రాజకీయ నాయకులందరూ కూడా ఒక ఆందోళనలో కూడా పడ్డారు. అంటే పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే తమకి అనుకూలంగా ఉంటుందా, తగ్గితే అనుకూలంగా ఉంటుందన్న ఒక అనాలిసిస్ కూడా రాజకీయ నాయకులు చేసుకుంటూ ఉన్నారు. ప్రధానంగా ముఖ్యంగా ఈసారి తెలంగాణలో రూరల్ యథావిధిగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గ్రామీణ ప్రాంతాలలో ఊర్లలో ఉండే పర్సంటేజే పెరిగింది. ఈసారి యథావిధిగా హైదరాబాద్లో ఓటింగ్ శాతం అనేది ఎప్పటిలాగానే తగ్గింది. ముఖ్యంగా ప్రతి ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే దాదాపు మొన్న 2023లో జరిగిన ఎన్నికలు 150 కోట్ల రూపాయలని ఎన్నికల కమిషన్ ఖర్చు పెట్టింది. ఇప్పుడు ఈరోజు కూడా దాదాపు 100 కోట్ల ఈ ఎన్నికలు కూడా 100 కోట్ల పైగా ఎన్నికల కమిషన్ ఖర్చు పెట్టింది. అంటే 100 కోట్లు ఖర్చు పెడితే ఎన్నికలు జరుపుతున్నప్పటికీ ఓటేయడానికి మాత్రం ప్రజలు చైతన్యవంతంగా బాధ్యతాయుతంగా మాత్రం పోలింగ్ బూత్లకు రావడం లేదు. ఏ పోలింగ్ బూత్ చేసుకున్నా కూడా అక్కడ ఉన్న ఓటర్లు 3000 4000 ఉంటే అక్కడ సగం మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఇక 2019లో తెలంగాణలో 62% పోలింగ్ నమోదైతే ఈసారి ఈ పోలింగ్ పర్సంటేజ్ కొంచెం పెరిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. అది 65 నుంచి 70 వరకు కూడా చేరుకునే అవకాశము ఉంటుంది. ప్రజెంట్ అంటే రూరల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగినప్పటికీ హైదరాబాద్లో మాత్రం యథావిధిగా హైదరాబాద్లో ఉన్న 3 నియోజకవర్గాలు అటు మేడ్చల్ మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ 3 లోక్సభ నియోజకవర్గాల్లో మాత్రం యథావిధిగా ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి మాత్రం ఈసారి కూడా చూపించలేదు. ఇక రాబోయే రోజుల్లో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ఈసీ మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాలను మైగ్రేషన్ ఓటింగ్ లాంటి పద్ధతులను కూడా తీసుకువస్తే ఈ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. ఇక సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎన్నో ప్రచారాలు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం అక్కడ చేశారు. అదేవిధంగా బీజేపీ నుంచి కిషన్ రెడ్డి అక్కడ ఈ వివిధ ఇతర రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ తమిళనాడు నుంచి అదేవిధంగా మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా అక్కడ ప్రచారం చేశారు. సినీ హీరోలతోటి కూడా కిషన్ రెడ్డి అక్కడ ప్రచారం చేయించాడు. తర్వాత కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ చేశాడు. కేటీఆర్ కూడా పలు ఎన్నో రోడ్ షోలను కూడా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో అక్కడ ప్రచారం చేశారు. అయితే ప్రజెంట్ జరుగుతున్న పోలింగ్ తగ్గడం పట్ల అటు 3 పార్టీల నాయకులలో కూడా ఒక ఆందోళన అయితే నెలకొంది. అంటే పర్సంటేజ్ పెరిగితే తమకు అనుకూలమని ప్రధాన పార్టీలు అట్లా భావిస్తుంటాయి. కానీ ప్రజెంట్ పోలింగ్ పర్సంటేజ్ యథావిధిగా పెరగకుండా ఉండడంతో కొంత ఆందోళన అనేది మనకి రాజకీయ నాయకుల్లో వ్యక్తమవుతుంది. మొత్తానికి ఎన్నికల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ మాత్రం పోలింగ్ ఓట్లు వేసేందుకు మాత్రం పోలింగ్ సెంటర్లకి ఓటర్లు మాత్రం తరలి రాలేదు. అయితే 2019 పోల్చుకుంటే మాత్రం ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. మొన్న జరిగిన 2023లో అసెంబ్లీ ఎన్నికలు 71% పోలింగ్ నమోదైంది. కానీ పార్లమెంట్కి వచ్చేసరికి మాత్రం 71% అనేది మనకి నమోదయ్యే అవకాశం ప్రస్తుతానికి అయితే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇక ఇది సికింద్రాబాద్లో 45 మంది పోటీలో ఉన్నారు. అదేవిధంగా 21 లక్షల మంది ఓటర్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ పోలింగ్ పర్సంటేజ్ అనేది ఆశించిన స్థాయిలో రాలేదు. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. విషయాలు చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ స్థానాలు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది అనేటువంటి ఒక నానుడిగా ఉంది. రాజకీయ చైతన్యం కావచ్చు, ఇతరత్ర కావచ్చు, కంప్లీట్గా ఉభయ గోదావరి జిల్లాల్లో పొలిటికల్ సినారియో, పొలిటికల్ స్ట్రక్చర్ అంతా కూడా వేరే విధంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఓటరు ప్రభావితమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. రాజకీయాలను నిశితంగా గమనించేటువంటి ప్రజలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మేజర్ ప్రజానికం రాజకీయాలను నిశితంగా గమనించేటువంటి వారు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నారు అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో గతంలో కంటే ఈసారి కూడా పోలింగ్ శాతం అయితే విపరీతంగా పెరిగిందనేటువంటి మాట అయితే చెప్తూ ఉన్నారు. చూద్దాం దీనికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో ఏ విధంగా ఉంది పోలింగ్ సరళి అనేది. మా కరెస్పాండెంట్ చక్రధర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చక్రధర్, ఉభయ గోదావరి జిల్లాలో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, అప్డేట్స్ ఏంటి అసలు ఓవరాల్గా? మురళి, గుడ్ ఈవినింగ్.
ఉభయ గోదావరి జిల్లాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగింది. పక్కన ఎండలు ఉన్నాయి, పొద్దున్న నుంచి చాలా వేడిగా ఉంది, అయినా కానీ వాటి ఏది లెక్క చేస్తారు. ఉభయ గోదావరి అంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఈ రెండు జిల్లాలలో కూడా ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పొద్దున 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే 6:30 నుంచే పోలింగ్ బూత్లకు వచ్చారు. వచ్చి వాళ్ళు లైన్ లో నిల్చున్నారు. 2 గంటలు 2:30 కొన్ని చోట్ల అయితే మనకు అందరూ సమాచారం మేరకు 3 గంటల పాటు లైన్ లో వాళ్ళు వెయిట్ చేశారు. వచ్చి వాళ్ళ ఓటింగ్ హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ గతంలో 70% మించి ఉభయ గోదావరి జిల్లాలు, పశ్చిమ గోదావరి కావచ్చు, తూర్పు గోదావరి కావచ్చు, అలాగే కోనసీమ కొత్తగా వచ్చిన జిల్లా కావచ్చు, ఇక్కడ కూడా ఈ 70% మించి ఎప్పుడు పోల్ కాలేదు. అలాంటి రికార్డ్స్ ఉన్నాయి మనకి. గత ఎన్నికలు కానీ అంతకుముందు ఎన్నికలు కానీ 65 to 70 ఆర్ మాక్సిమం 72 ఆ పర్సెంటేజ్ మాత్రమే ఓటింగ్ జరిగింది. అనూహ్యంగా ఈసారి మొట్టమొదటిసారి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికి 78%. రైట్ నౌ టైమ్ ఈజ్ 6 o'clock, 6:10 ఆర్ సంథింగ్ ఎల్స్ ఆ టైం ఉంది. అయితే ఈ 6 గంటలకి క్యూ లైన్ లో ఉన్న వాళ్ళని రాత్రి ఎంత టైం అయినా కానీ, అర్ధరాత్రి 1 గంట కావచ్చు, లేదా 10 కావచ్చు, 11 కావచ్చు, ఎంత టైం అయినా కానీ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరి చేత ఓటు వేయించిన తర్వాత మాత్రమే పంపిస్తారు. సో ఆ 78% ఉన్న మన ఓటింగ్ శాతం ఉభయ గోదావరి జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో ఏదైతే ఉందో అది అనూహ్యంగా 80 నుంచి 84, 85% వరకు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ కి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే ఉమెన్ ఓటర్, ఆడవాళ్ళు, వృద్ధులు వాళ్ళిద్దరూ చాలా ఉత్సాహంగా వచ్చారు. వచ్చి వాళ్ళు ఫస్ట్ లైన్ లోనే నిల్చున్నారు, గంటల తరబడి నిల్చున్నారు. వికలాంగులు కూడా, అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి సంబంధించిన వీల్ చైర్లు అలాంటివి ఏర్పాటు చేస్తుంది. వికలాంగులు ఎక్కువ మంది వచ్చారు. ఇక కొత్తగా ఓటర్లు ఎవరైతే 18 ఏళ్ళు దాటిన ఓటర్లు ఉన్నారో వాళ్ళు మొట్టమొదటిసారి ఓటు వేయడం కోసం ఆయా నియోజకవర్గాల్లో ఉన్నారు. కానీ వేరే చదువుల కోసం బీటెక్లు, ఎంటెక్లు, లేదా మెడిసిన్లు కానీ ఇంకోటి కానీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత చదువుకోవడానికి వేరే ప్రాంతానికి వెళ్ళిన విద్యార్థులు వాళ్ళు కూడా మొట్టమొదటిసారి తమకు వచ్చిన రాజ్యాంగం ద్వారా తమకు వచ్చిన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ప్రత్యేక బస్సుల్లోను, రైళ్లలోను, అలాగే కొంతమంది అయితే విమానాల్లో. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ నియోజకవర్గంలో రాజోలు, ఆ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది గల్ఫ్లో ఉంటారు. పొట్టకూటి కోసం గల్ఫ్కి వెళ్ళిన వాసులు, వాళ్ళు గల్ఫ్ వాసులు, వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఎన్నికల్లో ఓటు వేయడానికి కోసం ఫ్లైట్ లో వచ్చారు. అంటే ఒక ఫ్లైటే వాళ్ళకి ఉన్నది, వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చి మళ్ళీ బస్సుల్లో వచ్చారు. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, అలాగే ప్రైవేట్ బస్సులు వాళ్ళు కూడా విపరీతంగా బస్సులు వేశారు, అక్కడి నుంచి విపరీతంగా వచ్చారు. దీనివల్ల ఇవన్నీ అంటే ఉమెన్ ఓట్లు బయటకు రావడము, వృద్ధుల ఓటు బయటకి ఎండల వాటికి పట్టించుకోకుండా వృద్ధుల బయటకు రావడం, కొత్తగా ఓటర్లు అయిన వాళ్ళు కూడా తమ మొదటిసారి తాము వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం కోసం ఓటింగ్కి రావడము. సరే, పాతోటి ఎలాగా ఉంటుంది, ఇవన్నీ కలిపితే ఇవన్నీ వీటి ప్రభావం వల్ల బయట నుంచి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బయట నుంచి వచ్చిన ఆ ఓటింగ్ శాతము ఇదంతా కలిపి దాదాపు 85% దాటే అవకాశం ఉంది. అంతకుముందు కేవలం 70% ఆగిపోయిన ఓటింగ్ శాతం ఇప్పుడు 85% పెరిగే అవకాశం ఉంది. 6 ప్రతి పోలింగ్ బూత్లను డోర్స్ క్లోజ్ చేస్తారు. అప్పటి వరకు లైన్ లో ఉన్న వాళ్ళందరినీ ఓటు వేసిన తర్వాత మాత్రమే పంపిస్తా ఉంటున్నారు. తర్వాత ముఖ్య విషయం ఏంటంటే జిల్లా యంత్రాంగాలు, అటు పశ్చిమ గోదావరి కానీ తూర్పు గోదావరి కానీ, ఈ జిల్లా యంత్రాంగం 6 తర్వాత క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి సంబంధించిన కనీస అవసరాలు, మంచినీళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఇంకోటి ఏదన్నా వాళ్ళకి అంటే మరి షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన ఆహార పొట్లాలు ఏర్పాటు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేశారు. దీంతో ఖచ్చితంగా ఈ పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ 80 నుంచి 85% రాత్రి 11 వస్తుంది అనుకుంటున్నాము. ఇస్తున్న పరిస్థితుల్లో ఉభయ గోదావరి జిల్లాలో, అటు పశ్చిమ గోదావరి, ఇటు తూర్పు గోదావరి, ఈ 2 జిల్లాల్లోనూ కూడా 80 నుంచి 80%, 85%కి పెరగదు. ఒక్కో చోట అది 88% కూడా అవుతున్నట్టు. సో ఇది మన ఆంధ్రప్రదేశ్, యాజ్ ఫర్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఇస్ కన్సర్న్, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఇంత ఓటింగ్ శాతం పట్టడం అనేది మాత్రం
దిస్ ఈస్ ద Yes, చక్రధర్, ఈ ఇండికేషన్స్ చక్రధర్, ఈ పోలింగ్ సరళి పెరగడం కావచ్చు, లేకపోతే ఓటింగ్ శాతం పెరగడం కావచ్చు, ఇదంతా కూడా చాలామంది చెప్తున్నటువంటి మాట మార్పుకు సంకేతం అని కొంతమంది, లేదు ఓటు హక్కును వినియోగించుకోవాలనే చైతన్యం పెరగటం ఒకంత అనేది చెప్తున్నటువంటి మాట లేదు. మీ 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్దేశించే ఓటు కాబట్టి డెఫినెట్గా మీరు ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి ఒక స్పృహ క్రియేట్ చేయడం కావచ్చు, ప్రముఖులు నిలబడటం కావచ్చు, విపరీతంగా వస్తున్నటువంటి ఆదరణ కావచ్చు, ఇవన్నిటి కూడా పోలింగ్ సరళి పెరగడానికి ఒకంత కారణం అనేటువంటి మాట. దేని పరిగణలోకి తీసుకోవాలంటారు? ఖచ్చితంగా అంటే మామూలుగా ఎలక్షన్ అంటే మురళి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫస్ట్ టైం ఓటు వచ్చిన వాడు గతంలో ఓటు వచ్చిందని తెలుసుకునేవాడు కానీ ఓటుకి వచ్చేవాడు కాదు. ఇప్పుడు అలా లేదు. దే హ్యావ్ ఓన్, వాళ్ళకి విలువలు ఉంటున్నాయి. కొత్త యువత అంతా కూడా పాత యువత లాగా ఉన్న సందర్భం కాదు. దే హ్యావ్ సమ్ వాల్యూస్. వాళ్ళకి రాజ్యాంగం పట్ల, దేశం పట్ల, దేశ అభివృద్ధి పట్ల, వాళ్ళ అభివృద్ధి, ముఖ్యంగా వాళ్ళ అభివృద్ధి పట్ల వాళ్ళకి దే ఆర్ వెరీ కాషస్ ఆన్ దట్. వాళ్ళకి దాని మీద చాలా విపరీతమైన నమ్మకం ఉంది. వాళ్ళకి ఓటు వచ్చింది కాబట్టి. లేకపోతే సింపుల్ ఎక్కడో హైదరాబాద్ లో, బాపట్లలో, చెన్నైలో ఇంజనీరింగ్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చక్రధర్. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. పెరిగినటువంటి పోలింగ్ సరళి, ఓటింగ్ శాతం కూడా దాదాపుగా హైదరాబాద్ నుంచి ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు వెళ్ళారో, ఇటు తెలంగాణలో కూడా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో పెరిగినటువంటి పోలింగ్ శాతం కూడా ఒకంత నిదర్శనంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రముఖులు ఇచ్చినటువంటి పిలుపా, లేకపోతే ప్రభుత్వాలు చెప్పినటువంటి ఓటు విలువ ఏ విధంగా ఉంటుందో అనే దానికి సంబంధించి, లేకపోతే ఇతరత్ర ఏ కారణాలైన మార్పు కోరుకుంటున్నారనేటువంటి కారణం, ఏ కారణాలైనప్పటికీ కూడా పెరిగినటువంటి ఓటింగ్ శాతం అయితే ఒక ప్రభంజనం సృష్టించబోతోంది అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. సో ఇది ఇరు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సరళికి సంబంధించినటువంటి అప్డేట్స్.